హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో రూదర్ఫర్డ్స్ అటామిక్ మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే రూదర్ఫర్డ్స్ మోడల్ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పాం, ఆటమ్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో మనకి రూదర్ఫర్డ్స్ మోడల్లో ఏమని చెప్పారు, సెంటర్లో ఒక ఆటమ్, ఇది సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. ఎలా అయితే సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయో అలాగే ఎలక్ట్రాన్స్ కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక యాక్సలరేటింగ్ పార్టికల్, అది రివాల్వ్ అవుతున్నప్పుడు రేడియేషన్ అన్నది బయటికి రిలీజ్ చేస్తుంది. ఇలా కంటిన్యూస్గా రేడియేషన్ బయటికి రిలీజ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అన్నది దాని ఎనర్జీని కోల్పోయి ఫైనల్గా న్యూక్లియస్లో పడిపోతుంది. సో అప్పుడు ఆటమ్ ఏమైంది, అన్స్టేబుల్. కానీ మనకి ఏం చెప్తున్నాయి ఫర్దర్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా, ఆటమ్ ఈజ్ స్టేబుల్. సో ఎందుకు ఆటమ్ స్టేబుల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఈ థియరీ, రైట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ బోర్స్ మోడల్. అయితే రూదర్ఫర్డ్స్కి బోర్స్ మోడల్కి మధ్యలో మనం మ్యాక్స్ ప్లాంక్ లైట్ డ్యూయల్ నేచర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అదేంటో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. సో లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుందని చెప్పారు మ్యాక్స్ ప్లాంక్. ఆ డ్యూయల్ నేచర్ ఏంటి, ఒకటి వేవ్ నేచర్, రెండు పార్టికల్ నేచర్. సో లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది. డ్యూయల్ నేచర్ అంటే రెండు నేచర్లు ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి, వేవ్ నేచర్, సెకండ్ వన్ పార్టికల్ నేచర్. సో వేవ్ నేచర్కి ఎగ్జాంపుల్ ఏంటి, డైఫ్రాక్షన్, ఇంటర్ఫెరెన్స్, ఇవన్నీ కూడా వేవ్ నేచర్లోకి వస్తాయి. సో లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్లో ఉంటుందన్నమాట వీటన్నిటిలో. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, వీటన్నిటిలోని లైట్ అనేది ఎలా ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, రైట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్. సో మనకి వేవ్ నేచర్కి ఎగ్జాంపుల్ ఏంటి మనకి సిలబస్లో ఉన్నది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అది మన టాపిక్ ఈరోజు. అయితే ఈ డ్యూయల్ నేచర్లో వేవ్ నేచర్ చెప్పుకున్నాం కదా. సో పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది. పార్టికల్ నేచర్ అంటే ఏంటి, లైట్ అన్నది కంటిన్యూస్గా ఇలా వేవ్లా కాకుండా ఇలా డిస్క్రీట్ ఫామ్ అంటే డిస్కంటిన్యూస్ ఫామ్లో ఉంటుంది. సో ఇవి పార్టికల్స్లా ఉంటాయి. ఈ ఇండివిజువల్ పార్టికల్స్ అన్నిటినీ కూడా మనం క్వాంటా అని చెప్తాం. వీటన్నిటిని కూడా క్వాంటా అని చెప్తాం. సో ఇది మనకి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అది వేవ్ నేచర్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. సో పార్టికల్ నేచర్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాం, బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ పార్టికల్ నేచర్లో ఇంకా మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కూడా ఎగ్జాంపుల్లోకి వస్తుంది. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎప్పుడైతే వేవ్ నేచర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో, వేవ్ అంటే మనకి వేవ్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఓకేనా. సో వేవ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసుకుందాం. సో అవేంటి, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్. మనం రాబోయే క్లాసుల్లో ఈ టర్మ్స్ని ఈజీగా వాడేస్తాం అనమాట, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్. అందుకనే మనం ఈ క్లాస్లో అసలు వేవ్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మనం కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్. సో ఇది వేవ్, రైట్, ఇది ఒక వేవ్. ఈ వేవ్లో ఫస్ట్ వన్ మనం ఏం నేర్చుకుంటున్నాం, యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ రెస్ట్ టు క్రెస్ట్. సో ఇది రెస్ట్, ఓకేనా, ఇది రెస్ట్ టు క్రెస్ట్ అంటే ఏంటి, ఇలా అప్ పొజిషన్లో ఉందనుకోండి వేవ్. సో ఇది ఒక వేవ్, ఓకేనా, ఇది ఒక వేవ్. ఇలా పైన మౌంటైన్లా ఉన్న పార్ట్ని క్రెస్ట్ అంటాం, ఓకేనా. ఇలా యూ షేప్లో ఉన్న పార్ట్ని ట్రఫ్ అంటాం. సో ఒక వేవ్ అంటే ఏంటి, క్రెస్ట్ ట్రఫ్ కాంబినేషనే వేవ్. సో ఈ మౌంటైన్లా ఉన్న పార్ట్ని క్రెస్ట్ అంటాం, ఈ యూ షేప్లో ఉన్న పార్ట్ని ట్రఫ్ అంటాం. సో ఇది ఒక వేవ్. అయితే యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ రెస్ట్ టు క్రెస్ట్. సో ఇది రెస్ట్ పొజిషన్, వేవ్ రెస్టింగ్ పొజిషన్ ఇదే కదా, ఈ లైనే కదా. సో ఈ రెస్ట్ నుంచి క్రెస్ట్ తాలూకా మ్యాక్సిమం పొజిషన్, ఈ హైట్నే మనం యాంప్లిట్యూడ్ అంటాం. సో ఈ హైట్నే యాంప్లిట్యూడ్. అలాగే రెస్ట్ టు ట్రఫ్ని కూడా మనం యాంప్లిట్యూడ్ అనొచ్చు, ఓకేనా. సో రెస్ట్ టు ట్రఫ్ కూడా మనకి యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ రెస్ట్ టు క్రెస్ట్ ఆర్ రెస్ట్ టు ట్రఫ్. ఓకే, దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్. నెక్స్ట్ వన్ అంటే ఈ హైట్ని, ఈ రెస్ట్ నుంచి క్రెస్ట్ లేదా ట్రఫ్ తాలూకా మ్యాక్సిమం పాయింట్ ఏదైతే ఉంటుందో, సో ఇలా ఉందనుకోండి, ఇది మ్యాక్సిమం పాయింట్ కదా. సో ఈ మ్యాక్సిమం పాయింట్ నుంచి రెస్ట్ పొజిషన్, ఈ డిస్టెన్స్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం, ఓకేనా.
So the distance between rest point to crest maximum point or rest to trough. Next point, wavelength. Distance between crest to crest or trough to trough. So ఇది ఒక వేవ్, ఇది ఒక వేవ్, ఇది ఒక పాయింట్, ఇది వేవ్ తాలూకా మ్యాక్సిమం పాయింట్, ఇది ట్రఫ్ తాలూకా మ్యాక్సిమం పాయింట్, ఇది క్రెస్ట్ తాలూకా మ్యాక్సిమం పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్య డిస్టెన్స్నే మనం వేవ్ లెంత్ అంటాం. ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్నే మనం వేవ్ లెంత్ అంటాం. లేదా ద డిస్టెన్స్ బిట్వీన్ క్రెస్ట్ టు క్రెస్ట్, లేదా ట్రఫ్, ఇది ఒక ట్రఫ్ ఇంకొక ట్రఫ్ అనుకుంటే ఈ డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అంటాం. ఓకేనా, క్రెస్ట్ నుంచి క్రెస్ట్కి లేదా ట్రఫ్ నుంచి ట్రఫ్కి మధ్య డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అంటాం. లేదా ఒక సైకిల్, ఈ డిస్టెన్స్, ఈ కంప్లీట్ సైకిల్, ఒక క్రెస్ట్ ఒక ట్రఫ్, క్రెస్ట్ ప్లస్ ట్రఫ్ కూడా మనం వేవ్ లెంత్ అని చెప్పచ్చు. ఓకేనా, సో క్రెస్ట్ ప్లస్ ట్రఫ్ కూడా మనకి వేవ్ లెంత్ అంటే ఒక కంప్లీట్ సైకిల్ అనమాట. ఈ కంప్లీట్ సైకిల్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక వేవ్ లెంత్ అని చెప్తాం. సో వేవ్ లెంత్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ క్రెస్ట్ టు క్రెస్ట్ ఆర్ ట్రఫ్ టు ట్రఫ్. నెక్స్ట్ వన్, వేవ్ నంబర్. సో వాట్ ఈజ్ వేవ్ నెంబర్? వేవ్ లెంత్ని మనం లాంబ్డాతో డినోట్ చేస్తాం, వేవ్ నెంబర్ని 1/λతో డినోట్ చేస్తాం. నంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ పర్ యూనిట్ డిస్టెన్స్. సో నంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ పర్ యూనిట్ డిస్టెన్స్. ఓకే, సో ఒక యూనిట్ డిస్టెన్స్లో నంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్, ఇది ఒక వేవ్ లెంత్ అనుకుందాం, నంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఇన్ యూనిట్ డిస్టెన్స్నే మనం వేవ్ నంబర్ అంటాం. సో ఇక్కడ చూడండి, మనకి లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఒక వేవ్, అంతే కదా. సో లాంబ్డా డిస్టెన్స్ అంటే ఏంటి? వేవ్ లెంత్. ఓకే, ఒక వేవ్. సో ఇంకా ఈజీగా ఎలా చెప్తామంటే లాంబ్డా వేవ్ లెంత్ యూనిట్ డిస్టెన్స్ అనుకుంటే అంటే 1 కదా, 1 అనుకుందాం. సో మనకి 1 వేవ్ లెంత్ అంటే ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/λ యూనిట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఓకేనా, సో ఈ 1/λనే మనం ఏమంటాం? వేవ్ నంబర్. ఓకే, సో 1/λ is called wave number. The number of wavelengths per unit distance is called wave number. Next one, period of wave. The time taken to move through one complete cycle. చూడండి, ఇది వేవ్ అని చెప్పాం, ఇది ఒక సైకిల్ అని చెప్పాం. ఒక ఒక మౌంటైన్ అంటే ఈ క్రెస్ట్ ట్రఫ్ కలిపితే ఒక సైకిల్. సో ఈ క్రెస్ట్ ట్రఫ్ కలిపి ఒక వేవ్ మూమెంట్ని అంటే ఆ వేవ్ ఆ సైకిల్ కంప్లీట్ చేసే టైంని మనం పీరియడ్ ఆఫ్ వేవ్ అంటాం. సో ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మనకు టైం ఉంటుంది కదా, ఆ టైంనే మనం పీరియడ్ ఆఫ్ వేవ్ అని చెప్తాం. సో ఈ పీరియడ్ ఆఫ్ వేవ్ని టీతో డినోట్ చేస్తాం. ఈ పీరియడ్ ఆఫ్ వేవ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు దాన్ని బేస్ చేసుకుని మనకు తర్వాత ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద నంబర్ ఆఫ్ సైకిల్స్ పెర్ యూనిట్ టైం. ఈ యూనిట్ టైంలో ఎన్ని నంబర్ ఆఫ్ సైకిల్స్ అయితే ట్రావెల్ అవుతాయో సో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ టైం అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డినోటెడ్ బై న్యూ. ఓకే, ఫ్రీక్వెన్సీ ఈజ్ డినోటెడ్ బై న్యూ. ఈ సింబల్ని మనం న్యూ అంటాం. ఓకే, సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ సైకిల్స్, ఇది ఒక సైకిల్. సో ఈ నంబర్ ఆఫ్ సైకిల్స్ పాసింగ్ పర్ యూనిట్ టైం. ఓకేనా, సో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి మనకి రిలేషన్ ఉంటుంది. ఏంటి ఆ రిలేషన్ అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. అంటే ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూ ఉంటే వేవ్ లెంత్ తగ్గిపోతూ ఉంటుంది, వేవ్ లెంత్ పెరిగిపోతుందంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వేవ్, ఇది కూడా ఒక వేవే. సో చూడండి, ఈ వేవ్కి లెంత్ ఎక్కువ ఉంటుందా, ఈ వేవ్కి లెంత్ ఎక్కువ ఉంటుందా? సో ఇది ఒక వేవ్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి లాంబ్డా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా లాంబ్డా. ఇది లాంబ్డా 1 అనుకున్నాం అనుకోండి, ఇది లాంబ్డా 2. సో ఏది అంటే ఏ వేవ్కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది? ఈ వేవ్కే కదా వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది, ఇది పెద్దగా ఉంది. సో ఈ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది, ఈ వేవ్ లెంత్ తక్కువగా ఉంది. సో లాంబ్డా 1 ఈజ్ గ్రేటర్ దాన్ లాంబ్డా 2. ఇప్పుడు ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ పాస్ అవుతాయి?
ఈ పెద్ద వేవ్ అనుకోండి ఇలా పాస్ అవుతుంటుంది, చిన్న వేవ్ అంటే ఇలా పాస్. సో నంబర్ ఆఫ్ వేవ్స్ ఎటువైపు ఈ తక్కువ ఉన్న వేవ్లోనే, అంటే ఈ చిన్న వేవ్స్ ఉన్న దాంట్లోనే మనకి నంబర్ ఆఫ్ వేవ్స్ అనేది ఎక్కువ ఉంది ఈ పెద్ద వేవ్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ దేనికి ఎక్కువ ఉంటుంది? నంబర్ ఆఫ్ వేవ్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ν1 ν2 అనుకుంటే ν2 ఈజ్ గ్రేటర్ దాన్ ν1, అంతే కదా. ఎన్ని వేవ్స్ ట్రావెల్ అయ్యిందో అది మన ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్, ఫ్రీక్వెన్సీ అంటే మనకి వేవ్స్ ట్రావెల్ అవ్వాలి, ఓకేనా. సో ఫ్రీక్వెన్సీ దేనికి ఎక్కువగా ఉంటుంది? ν2 ఈజ్ గ్రేటర్ దాన్ ν1. వీటి రిలేషన్ ఏమని చెప్పాం? ν ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/λ. సో ν ఈజ్ ఈక్వల్స్ టు c/λ, వేర్ c ఈజ్ కాన్స్టెంట్ అండ్ c ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్. వెలాసిటీ ఆఫ్ light, that is equals to 3 into 10⁸ meter per seconds. ఓకే, సో న్యూ ఇస్ ఈక్వల్స్ టు c/λ. మనకి ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్ బేస్ చేసుకుని మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. సో వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైంది కదా. సో వేవ్ లెంత్ అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ క్రెస్ట్ టు క్రెస్ట్ ఆర్ ట్రఫ్ టు ట్రఫ్. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ సైకిల్స్. ఇది ఒక సైకిల్, ఈ సైకిల్స్ అన్నది నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ యూనిట్ టైం, పాసింగ్ పర్ యూనిట్ టైం, ఓకేనా. సో ఒక పెద్ద వేవ్ ఉందనుకోండి, ఆ పెద్ద వేవ్కి ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. చిన్న వేవ్ అయితే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అయిపోతూ ఉంటాయి, ఈజీగా ట్రావెల్ అవుతాయి ఈ టైంలో. ఈ టైంలో నంబర్ ఆఫ్ వేవ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వేవ్స్ పాస్ అయ్యాయంటే ఇక్కడ ఒక 3 వేవ్స్ పాస్ అవుతాయి అన్నమాట. ఎందుకు? ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది, వేవ్ చాలా పెద్దదిగా ఉంది, ఓకేనా. అందుకే మనకి ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి ఎప్పుడు కూడా మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంటుందని చెప్పుకుంటాం. సో మన ఎగ్జాంపుల్కి వచ్చేద్దాం. సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్కి మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో అదేంటో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే, మనం ఒక ఛార్జ్డ్ పార్టికల్, అంటే ఛార్జ్డ్ పార్టికల్ అంటే ఏంటి? ప్రోటాన్, ఎలక్ట్రాన్. సో ఎప్పుడైతే ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనేది వైబ్రేట్ అవుతుందో, సో మనం ఒక పాండ్ తీసుకుందాం. దీనికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాండ్ తీసుకుందాం, ఇది ఒక పాండ్. ఈ పాండ్లోకి ఒక రాయి విసిరామనుకోండి, ఏమవుతుంది? వేవ్స్ క్రియేట్ అవుతాయి, అంతే కదా, వేవ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే మనకి ఒక ఛార్జ్డ్ పార్టికల్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్. ఇవి వైబ్రేట్ అయ్యాయి అనుకోండి, ఇవి వైబ్రేట్ అయితే మనకి ఏం క్రియేట్ అవుతాయి? ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి, ఓకేనా. సో మనకి సౌండ్ వేవ్స్ ఎలా అయితే ఉంటాయో, లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి కదా వేవ్స్కి. అలాగే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఒక పార్టికల్, ఒక ఛార్జ్డ్ పార్టికల్ కనుక వైబ్రేట్ అయితే మనకి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. సో అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక ఛార్జ్డ్ పార్టికల్ వైబ్రేట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనేది వైబ్రేట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో సైమల్టేనియస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎప్పుడైతే ఒక మార్పు వచ్చిందో, ఒక చేంజ్ వచ్చిందో, ఇది వైబ్రేట్ అయింది, ఆ డిస్టర్బెన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డిస్టర్బెన్స్ రావడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది, ఓకేనా. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి డిస్టర్బెన్స్ వచ్చిందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. అయితే ఈ డిస్టర్బెన్స్లో ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. ఆ వేవ్ ఎలా ఉంటుందిట? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇది ఒక వేవ్, ఇది మనకి క్రియేట్ అయిన వేవ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి డిస్టర్బెన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న డిస్టర్బెన్స్ వల్ల క్రియేట్ అయిన వేవ్ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. దిస్ వేవ్ ఈజ్ perpendicular to both electric and magnetic fields. So ఈ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఓకేనా. సో ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఒకదానికొకటి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో మనకి క్రియేట్ అయిన వేవ్, ఈ కొత్త వేవ్ ఎలా ఉంటుంది? ఈ రెండు ఫీల్డ్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఓకేనా. సో అది చెప్పేదే మనకి ఫస్ట్ పాయింట్.
when electrically charged particle gets disturbed, there will be disturbance in electric and magnetic fields. Electric and magnetic fields are perpendicular to each other and also perpendicular to the direction of propagation of wave. So ఇది direction of propagation of wave. ఓకేనా. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ గ్రీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ రెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఈ కొత్త వేవ్, ఈ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కూడా ఎలా ఉంటుంది, ఈ రెండు ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదే ఫస్ట్ పాయింట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, సౌండ్ వేవ్స్ రిక్వైర్డ్ మీడియం బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డు నాట్ రిక్వైర్ ఎ మీడియం, దే కెన్ మూవ్ ఇన్ వ్యాక్యూమ్. సో చూడండి, సౌండ్ వేవ్స్కి మనకి ఒక మీడియం కావాలి. ఆ మీడియం ఏంటి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ మూడిట్లో సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవ్వగలవు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఒక మీడియం అక్కర్లేదు అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మూవ్ అవ్వాలంటే మీడియంతో సంబంధం ఉండదు. అవి ఈవెన్ వ్యాక్యూమ్లో కూడా మూవ్ అవుతాయి. వ్యాక్యూమ్ అంటే ఏంటి, మనకి ఒక ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్లో గ్యాస్ పార్టికల్స్ అన్నీ తీసేసామనుకోండి, అంటే మనం ఎటువంటి మీడియం ఇవ్వట్లేదు అక్కడ. గ్యాస్ ఫేజ్ కూడా తీసేస్తే ఆ గ్యాస్ పార్టికల్స్, ఆ ఎయిర్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ తీసేస్తే దాన్ని వ్యాక్యూమ్ అంటాం. అంటే ఎయిర్ కూడా ఉండనంత వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వ్యాక్యూమ్లో కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ అవ్వగలమాట. సౌండ్ వేవ్స్ అంటే ఏం కావాలి, ఏదో ఒక మీడియం కావాలి. గ్యాస్ పార్టికల్ అయినా కావాలి, సాలిడ్ అయినా కావాలి, లిక్విడ్ అయినా కావాలి, అప్పుడే సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవ్వగలవు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి వాటికి వేటితో సంబంధం ఉండదు. దే కెన్ మూవ్ ఈవెన్ ఇన్ వ్యాక్యూమ్. ఓకేనా. థర్డ్ పాయింట్, there are many types of electromagnetic radiations that differ in wavelength or frequency. These all together called electromagnetic spectrums. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి రకరకాల వేవ్స్ ఉన్నాయి మనకి, లేదా రేడియేషన్స్ ఉన్నాయి. సో వాటి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే, వాటి వేవ్ లెంత్లో, ఫ్రీక్వెన్సీలో డిఫరెన్స్ ఉంటుంది. రకరకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయి. అవి ఒకదానికొకటి ఎందులో డిఫర్ అవుతాయంటే వేవ్ లెంత్ లేదా ఫ్రీక్వెన్సీలో. సో వీటి అన్నిటినీ కలిపితే మనం ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్స్. ఈ వేవ్స్ని అన్నిటినీ కలిపితే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. సో డిఫరెంట్ రీజియన్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆర్ ఐడెంటిఫైడ్ బై డిఫరెంట్ నేమ్స్. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకేనా. ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వీటి నుంచి అన్నిటి నుంచి కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వస్తాయి. ఇవన్నిటినీ కలిపితే మనం ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ 10th క్లాస్లో కూడా ఇది వచ్చింది మనకి. సో ఇంటర్మీడియట్లో కూడా మనకి రిపీట్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ అనమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకేనా. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో రకరకాల వేవ్స్ ఉంటాయి. గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ, ఐఆర్, మైక్రోవేవ్, రేడియో వేవ్స్ అండ్ ఆల్. ఈ యూవీకి ఐఆర్కి మధ్యలో ఉన్న రీజియన్నే మనం విజిబుల్ రీజియన్ అంటాం. అంటే విజిబుల్ లైట్ అంటాం. ఆ లైట్నే మనం మన కళ్ళతో గుర్తించగలం అనమాట. కలర్స్ ఉంటాయి. సో ఈ వేవ్స్ని మనం మన నార్మల్ ఐస్తో గుర్తించలేం. సో మనకి చాలా చిన్న రీజియన్ ఉంది చూడండి. ఈ మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనకి ఒక చిన్న రీజియన్ ఉంది. ఆ రీజియన్నే మనం గుర్తుపట్టగలం. ఓకేనా. సో దట్ ఈజ్ విజిబుల్ రీజియన్. ఆ విజిబుల్ రీజియన్ రేంజ్ ఎంత, 400 to 750 నానోమీటర్స్ వాటి వేవ్ లెంత్. ఓకేనా. మనం ఈ రేస్ని మాత్రమే మనం గుర్తించగలం. ఇంక ఏ రేస్ మన కంటికి కనిపించవు. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్, సో రేడియో వేవ్స్, మైక్రోవేవ్ రీజియన్, ఐఆర్ రీజియన్, యూవీ రీజియన్ మనం ఆల్రెడీ చూసాం. ద స్మాల్ పోర్షన్ ఆఫ్ లైట్ బిట్వీన్ యూవీ అండ్ ఐఆర్ ఇస్ కాల్డ్ విజిబుల్ లైట్. అదే మనం చెప్పాం. స్మాల్ పోర్షన్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో యూవీకి ఐఆర్కి మధ్యలో, ఆ రీజియన్ మనం ఏమంటాం, విజిబుల్ రీజియన్ అంటాం. దట్ రీజియన్ ఈస్ కాల్డ్ విజిబుల్ రీజియన్. ఈ రీజియన్నే మనం గుర్తుపట్టగలం. మన కళ్ళు గుర్తించగలిగే రీజియన్ ఇదన్నమాట. ఓకేనా. సో వీటికి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. అదే లాస్ట్ పాయింట్. ప్రతి రీజియన్కి మనకి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. అయితే ఈ వేవ్స్ మనకి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ, ఐఆర్, మైక్రో, రేడియో, లాంగ్ రేడియో వేవ్స్. సో గామా రేస్ నుంచి రేడియో వేవ్స్కి ఏమవుతుంది, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వేవ్ లెంత్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడైతే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో రేడియో వేవ్స్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అలాగే గామా రేస్కి
ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వెళ్తే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో వేవ్ లెంత్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్లో ఉంటాయి. సో వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆ రేస్కి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనం ఈ గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ, విజిబుల్, ఐఆర్, మైక్రోవేవ్, రేడియో వేవ్, లాంగ్ రేడియో వేవ్స్ అని అన్నాం. ఈ మధ్యలో వచ్చే రీజన్ ఏమన్నా, ఈ విజిబుల్ లైట్ని మనం 7 కలర్స్, మనకి ఉంటుంది కదా మామూలుగా వైట్ లైట్ అనేది ప్రిజం నుంచి పాస్ అయితే మనకి 7 కలర్స్ వస్తాయి. సో ఆ 7 కలర్స్ ఏంటి, విబ్జిఆర్. సో ఏంటేంటి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో 400 to 500 మధ్యలో వైలెట్, ఇండిగో, బ్లూ ఉంటాయి. 500 to 600 గ్రీన్, ఎల్లో ఉంటుంది. 600 పైన అంతా కూడా 600 to 750 ఆరెంజ్, రెడ్ మనకి ఉంటాయి. అయితే ఈ వేవ్స్ మనకి జనరల్గా మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి, ఎందులో ఉపయోగపడతాయి చూద్దాం. సో ఫస్ట్ రేడియో వేవ్స్ అన్నవి బ్రాడ్కాస్టింగ్లో ఉపయోగపడతాయి. అంటే మన రేడియోలో, టెలివిజన్లో మనం యూస్ చేసుకునే రేస్ ఈ రేడియో వేవ్స్. ఓకేనా, సో నెక్స్ట్ మైక్రోవేవ్స్ అంటే మనకి తెలుసు, మైక్రోవేవ్ అవెన్ అంటాం. అంటే మనకి కుకింగ్ పర్పస్కి ఈ మైక్రోవేవ్ రేస్ అనేవి ఉపయోగపడతాయి. సో మన అవెన్లో మనకి ఉండే రేస్ మైక్రోవేవ్ అవెన్ అంటాం కదా, సో అది మనం కుకింగ్ పర్పస్లో యూస్ చేస్తాం. సో ఇన్ఫ్రారెడ్ ఎలా యూజ్ అవుతుంది అంటే రిమోట్ కంట్రోల్స్లో నెక్స్ట్ ఇంకా మనకి మన డ్రంక్ అండ్ డ్రైవ్కి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతారు కదా, సో అందులో మనకి ఐఆర్ రేసే ఉంటాయన్నమాట. అది డిటెక్ట్ చేస్తుంది మన సస్పెక్ట్ వాళ్ళు లిమిట్కి మించి ఎంత తీసుకున్నారు ఈ ఆల్కహాల్, అదంతా కూడా డిటెక్ట్ చేసేది ఐఆర్ అనమాట. సో రిమోట్ కంట్రోలర్స్లో, తర్వాత రూమ్ హీటర్స్లో మనకు ఉండేది ఐఆర్, మనం వాడేది ఐఆర్. ఓకేనా, సో యూవీ మనకి తెలుసు ఏంటి, సన్ నుంచి మనకి యూవీ రేస్ అన్నవి వస్తాయి. సో ఆ యూవీ రేసే మనకి మన స్కిన్ బ్లాక్గా అయిపోవడానికి, స్కిన్ బర్న్కి, స్కిన్ ట్యాన్కి మనకి యూవీ రేస్ ఉపయోగపడతాయి. సో వీటి సోర్స్ ఏంటి, సన్. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ ఎలా ఉపయోగపడతాయి, మన ఏమైనా మనకి మన బాడీలో ఫ్రాక్చర్ అయిందనుకోండి, సో మన ఎక్స్రేస్ని యూజ్ చేసుకొని మనం డిటెక్ట్ చేస్తాం ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ బ్రేకేజ్ ఉంది అనేది. అలాగే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ చెక్ చేస్తారు మన బ్యాగ్స్ అన్నీ కూడా. సో మన బ్యాగ్లోంచి వాళ్ళకి మన బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో కనిపిస్తాయి అన్నమాట డిటెక్టర్లో. సో అక్కడ యూజ్ చేసేది కూడా ఎక్స్రేస్. నెక్స్ట్ గామారేస్. ఈ గామారేస్ ఎక్స్రేస్ ఎలా యూజ్ చేస్తాం, స్కానింగ్ పర్పస్కి ఎక్స్రేస్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ లాస్ట్ గామారేస్. ఈ గామారేస్ ఏంటంటే క్యాన్సర్ సెల్, మెడిసినల్ పర్పస్కి యూజ్ చేస్తాం. సో మనకి ట్రీట్మెంట్లో మెయిన్గా యూజ్ చేస్తాం. ఈ క్యాన్సర్ సెల్స్ని చంపేయడానికి, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా మనం గామారేస్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం.